ఏపీ రాజధాని అమరావతిపై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన కుంపముంచాయని, పార్టీ అధినేత జగన్ ఆయన్ను పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చారని సోషల్ మీడియా కూడైకూస్తుంది. కీలకమైన రాజధాని అంశం అమరావతిపై మాట్లాడినందుకు జగన్కు కోపం వచ్చిందని, అన్నీ నువ్వే మాట్లాడితే ఇక నేనెందుకు, ఇక పార్టీ కూడా నువ్వే నడుపుకో అన్నట్టుగా జగన్ సీరియస్ అయ్యారన్నది ఆ ప్రచార సారాంశం. ఇంతకీ సజ్జల వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పార్టీ తేల్చేసిందా? ఇంత ప్రచారం జరుగుతున్న వైసీపీ సోషల్ మీడియా సజ్జలకు ఏమాత్రం సపోర్ట్గా నిలబడలేదా? సజ్జలకు జగన్ తిడితే పార్టీ మొత్తం హ్యాపీనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పార్టీ అధికారంలో ఉండగా అందరూ ఆయన్ను సకల శాఖ మంత్రిగా అభివర్ణించారు. సజ్జల మాటే జగన్ మాటగా, సజ్జల నిర్ణయమే పార్టీ నిర్ణయంగా అప్పట్లో చెల్లుబాటు అయింది. ఎన్నికల ఫలితాలు తేడా కొట్టిన తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది. అందరూ ఆయన్నే టార్గెట్ చేశారు. విజయసాయిరెడ్డి కూడా సజ్జలపై కోటరీ ముద్ర వేసి బయటకెళ్లిపోయారు. అలాంటి సమయంలో అనూహ్యంగా జగన్ మాత్రం సజ్జల వైపే నిలబడ్డారు. సజ్జలపై వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళంతా క్రమంగా సైలెంట్ అవ్వగా కొన్నాళ్ళు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్న సజ్జల తిరిగి కీలకంగా మారారు. జగన్ లేకపోతే పార్టీ ఆఫీసులో కార్యక్రమాలు నిర్వహించే అధికారం ఉన్న ఏకైక వ్యక్తిగా ఆయన పార్టీలో చలామణి అవుతున్నారు. కానీ ఈ కథ మొత్తాన్ని ఒక్క మాట మార్చేసింది. 2 రోజుల క్రితం మంగళగిరిలో నిర్వహించిన ఓ సమావేశంలో రాజధాని అమరావతిపై అడిగిన ప్రశ్నకు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన సమాధానం రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అమరావతి భవిష్యత్ సీఎం చంద్రబాబు చేతిలో ఉందని, ఇంకా 3-4 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుందని, ఈలోపు అమరావతిని అభివృద్ధి చేసి ఎక్కడా కదలకుండా చేసుకోవాలా వద్దా అనేది వాళ్ళ చేతుల్లో ఉందన్నారు సజ్జల. గతంలో రాజధానిని చంద్రబాబు అభివృద్ధి చేయలేకపోయారని, ఇప్పటికైనా రాజధానిని అభివృద్ధి చేయాలని కోరారు. తర్వాత వచ్చే ప్రభుత్వానికి ఇతర ఆలోచనలు రాకూడదంటే అది కేవలం చంద్రబాబు చేతుల్లో మాత్రమే ఉందన్నారు. చంద్రబాబు గొప్పగా అమరావతిని అభివృద్ధి చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన రాజధాని అమరావతి నుంచి ఎక్కడికి పోదని, ఇక్కడి నుంచే తమ నాయకుడు వైఎస్ జగన్ పరిపాలన సాగిస్తారని తేల్చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని ప్రాంతంలోని రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేసి ఇస్తామని, అలాగే గుంటూరు విజయవాడ మధ్య మహానగరాన్ని అభివృద్ధి చేస్తాం, రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టొద్దనేదే మా నాయకుడి అభిమతమని సజ్జల స్పష్టం చేశారు. అయితే వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే జగన్ అమరావతి నుంచే పాలన చేస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ట్రోలింగ్ మొదలుపెట్టింది. అమరావతిపై జగన్ యూటర్న్ తీసుకున్నారని ప్రచారము మోగించింది. గతంలో 3 రాజధానులు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు సజ్జల వ్యాఖ్యల్ని కౌంటర్గా రెడీ చేసి వీడియోలను వైరల్ చేసింది. ఇక రాజధానిపై సజ్జల చేసిన కామెంట్స్కు వైసీపీ సొంత మీడియా ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం విశేషం. ఇంతకు ఈ అభిప్రాయం జగన్దా లేక సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిగతమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజధానిపై ఇప్పుడు సజ్జల మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అంత కీలకమైన అంశంపై ఏదైనా ఆలోచన మార్చుకుంటే మీరే మాట్లాడితే బాగుంటుందని కొంతమంది వైసీపీ నాయకులు జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. ఆ కామెంట్స్ వైఎస్ జగన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించినట్టు సమాచారం. ఇప్పుడిప్పుడే వైసీపీ పుంజుకుంటుందని, ఇలాంటి సమయంలో వివాదాస్పద అంశాల్ని తెరపైకి తేవడం ఆయన్ను అసహనానికి గురిచేసిందట. ముఖ్యమైన వాటిపై ఏదైనా ఉంటే తాను మాట్లాడతానని సజ్జలపై తీవ్ర స్థాయిలో జగన్ మండిపడినట్టు తెలుస్తోంది. ఇలాగైతే తానెందుకని సజ్జలను జగన్ నిలదీసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మాట్లాడిన అంశాల్లో మంచి చెడుల సమస్య కాదని, తనను అధిగమించి సొంత అభిప్రాయాల్ని కూడా వైసీపీ ఖాతాలో వేయడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తుంది. వైసీపీ అంటే తానే అన్నట్టుగా ఈ సజ్జల ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు ఇప్పటికే జగన్కు వెళ్ళగా, ఆ ఫిర్యాదులకు బలం కలిగించేలా సజ్జల వ్యవహరిస్తున్నారని నమ్మే పరిస్థితి ఈ వ్యవహారంతో వచ్చిందనే టాక్ వినిపిస్తుంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ప్రధాన సలహాదారుగా, ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కోఆర్డినేటర్గా సజ్జల వ్యవహరిస్తున్నారు. వైసీపీకి సంబంధించి గతంలో ప్రభుత్వ విధానాల్ని, ఇప్పుడు పార్టీ అభిప్రాయాల్ని సజ్జలే చెబుతున్నారు. దీంతో అతను ఏం మాట్లాడినా జగన్ అభిప్రాయంగానే ఏపీ జనం కూడా చూస్తున్నారు. తాజాగా అమరావతిపై చెప్పిన అభిప్రాయాల్ని కూడా అదే రీతిలో పరిగణిస్తున్నారు. ఒక రకంగా ఇది వైసీపీ నేతల్ని ఇరుకున పెట్టే పరిస్థితి అనే చెప్పాలి. కాలం కలిసిరాక సజ్జల ఆధిపత్యాన్ని ఒప్పుకుంటున్నారు కానీ పార్టీలో చాలా మందికి ఆయనతో పొసగడం లేదనేది సీనియర్ల మాట. పార్టీ కోసం పనిచేస్తున్న సోషల్ మీడియా విభాగాల్లో కూడా కొందరు సజ్జల ప్రయారిటీ తగ్గించాలని అనుకుంటున్నారట. ఇలాంటి సమయంలో తాజాగా అమరావతిపై సజ్జల చేసిన వ్యాఖ్యలు వారికి అనుకూలంగా దొరికాయి. ఇంకేముంది, జగన్ సజ్జలను పిలిపించి చివాట్లు పెట్టారని వార్తలు రావడంతో సజ్జలను వ్యతిరేకించే వారికి ఈ వార్తలు మరింత సంతోషాన్ని ఇస్తున్నాయి. ఇవన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేయలేం.
ఎందుకంటే జగన్ని అత్యంత ఇబ్బంది పెట్టిన విషయాల్లో రాజధాని అంశం ఒకటి. 3 రాజధానుల నిర్ణయానికి కౌన్సిల్ ఆమోదముద్ర వేయకపోవడంతో అప్పట్లో ఆయనలో అహం దెబ్బతింది. ఏకంగా కౌన్సిల్ని క్యాన్సిల్ చేయాలని చూశారు. ఆ తర్వాత అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవాలనుకోవడం, కోర్టు చివాట్లు పెట్టడం, చివరికి కోర్టులో రైతులు గెలవడం, ఇలా అమరావతి అనే అంశం జగన్ని బాగా చికాకు పెట్టింది. దీంతో ఆయన ఇప్పుడు రాజధాని పేరు కాదు కదా, 3 రాజధానులు అనే సాహసం కూడా చేయట్లేదు. ఇలాంటి దశలో సజ్జల అమరావతిపై ఏకైక రాజధాని అనడం సంచలనంగా మారింది. ఒకవేళ జగన్ నిర్ణయం కూడా ఇదే అనుకున్నా ఆ మాట సజ్జల నోటి వెంట రావడం మాత్రం విశేషమే. ఆ మాట ఇప్పుడు వైసీపీని మళ్ళీ ఇరుకున పెట్టింది. సజ్జలపై జగన్ ఆగ్రహానికి కారణమైందనేది పార్టీ శ్రేణుల మాట.